వరల్డ్లో బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్లో ఒకటైన శాంసంగ్ ఇప్పుడు ఒక షాకింగ్ రీజన్ వల్ల వరల్డ్ వైడ్ ట్రెండింగ్లో ఉంది. రీజన్ ఏంటి అంటే శాంసంగ్ కొంతమంది ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు బోనస్ ఇవ్వబోతుంది అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. చాలా మంది ఒక్క ఎంప్లాయీకి అంత బోనస్ ఎలా ఇస్తారు అని షాక్ అయ్యారు. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే శాంసంగ్ అనే పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది స్మార్ట్ ఫోన్స్, టీవీస్, రీఫ్రిజిరేటర్స్ లాంటి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. కానీ శాంసంగ్ యొక్క అసలైన బలం సెమీ కండక్టర్స్ చిప్ బిజినెస్. ఈ స్టోరీని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఏఐ రెవల్యూషన్ గురించి తెలుసుకోవాలి. 2025-26 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ ఎంత గ్రో అయిందో మనందరికీ తెలుసు. ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీస్ ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి మరియు రన్ చేయడానికి లక్షల సర్వర్స్తో మ్యాసివ్ డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఏఐ సిస్టమ్స్కి చాలా మెమరీ ఇంకా ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు ప్రధాన పాత్ర శాంసంగ్ తయారు చేసే అడ్వాన్స్డ్ మెమరీ చిప్స్ది. ఏఐ డిమాండ్ పెరిగే కొద్దీ శాంసంగ్ మెమరీ చిప్స్ డిమాండ్ కూడా భయంకరంగా పెరిగింది. డేటా సెంటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్, ఏఐ సర్వర్స్ అన్నీ కూడా శాంసంగ్ చిప్స్ మీద ఆధారపడడం వల్ల ఈ కంపెనీ సెమీకండక్టర్స్ బిజినెస్ ప్రాఫిట్స్ ఒక్కసారిగా ఆకాశానికి అంటాయి. రిపోర్ట్స్ ప్రకారం సెమీకండక్టర్ డివిజన్ ప్రాఫిట్స్ గతంలో కంటే చాలా రెట్లు, అంటే దాదాపు 42 రెట్ల ప్రాఫిట్ వచ్చాయంట. అంటే అది చాలా ఎక్కువ. ఏఐ వేవ్ శాంసంగ్ ని మరింత బలమైన టెక్నాలజీ జైంట్ గా మార్చింది. ఇప్పుడు శాంసంగ్ ఒక $1 ట్రిలియన్ కంపెనీ అయింది. కానీ కంపెనీ ప్రాఫిట్స్ పెరిగిన వెంటనే ఎంప్లాయీస్ లో ఒక అసంతృప్తి మొదలైంది. వర్కర్స్ అభిప్రాయం ప్రకారం ఏఐ సక్సెస్ లో వాళ్ళ కష్టం చాలా పెద్ద పాత్ర పోషించిందని, వాళ్ళు 24 గంటల పాటు కూడా ఫ్యాక్టరీస్ నడపడం, అడ్వాన్స్డ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెజర్ ని హ్యాండిల్ చేయడం వల్లనే కంపెనీకి రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్స్ వచ్చాయని వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే ప్రాఫిట్స్ లో తమకు కూడా సరైన షేర్ ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ డిమాండ్ కొన్ని రోజుల్లోనే సీరియస్ లేబర్ డిస్ప్యూట్ గా మారింది. శాంసంగ్ సెమీకండక్టర్ డివిజన్ లో ఉన్న వేల మంది వర్కర్స్ యూనియన్ మేనేజ్మెంట్ పై ప్రెజర్ పెంచడం మొదలుపెట్టారు. రిపోర్ట్స్ ప్రకారం 48,000 మంది వరకు వర్కర్స్ స్ట్రైక్ కి సిద్ధం అయ్యారట. ఈ స్ట్రైక్ గాని జరిగితే ప్రపంచ వ్యాప్తంగా చిప్ సప్లై చైన్ కి భారీ దెబ్బ తగిలేది. ఏఐ కంపెనీస్, క్లౌడ్ ప్రొవైడర్స్ మరియు టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇంపాక్ట్ అయ్యేవాళ్ళు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఒకవేళ స్ట్రైక్ జరిగితే శాంసంగ్ కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం జరుగుతుందని అర్థమైంది. సిచ్యువేషన్ సీరియస్ గా మారడంతో శాంసంగ్ మేనేజ్మెంట్ యూనియన్స్ తో చాలా సార్లు డిస్కషన్స్ అయితే జరిపాయి. చివరికి 2 పక్షాలు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం సెమీకండక్టర్ డివిజన్ ప్రాఫిట్స్ లో కొంత భాగం ఎంప్లాయీస్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కంపెనీ ఒప్పుకుంది. ప్రాఫిట్ షేరింగ్ అరేంజ్మెంట్ తో పాటు అడిషనల్ బోనస్, స్టాక్ బెనిఫిట్స్ మరియు లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ అగ్రిమెంట్ తర్వాత సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్న పాయింటే ఈ బోనస్. రిపోర్ట్స్ ప్రకారం సెమీకండక్టర్ డివిజన్ లో పనిచేస్తున్న కొంతమంది, అంటే దాదాపు 70,000 మందికి 3 నుంచి 4 కోట్ల మధ్య బోనస్ ఇస్తున్నారట. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ అమౌంట్ మొత్తం డైరెక్ట్ క్యాష్ గా ఎంప్లాయీస్ చేతిలో పడదు. దీనిలో కంపెనీ షేర్స్, స్టాక్ ఆప్షన్స్, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ మరియు ఫేజ్డ్ పేఅవుట్స్ ఉంటాయి. కొన్ని బెనిఫిట్స్ అనేక సంవత్సరాల పాటు రిలీజ్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ శాంసంగ్ కి పిడిపడడానికి కారణం శాంసంగ్ కి ఎస్కే హైనెక్స్ కి మధ్య ఉన్న కాంపిటీషన్. ఎస్కే హైనెక్స్ కూడా ఏఐ మెమరీ మార్కెట్ లో పెద్ద ప్లేయర్. ఏఐ బూమ్ వల్ల ఎస్కే హైనెక్స్ ఎంప్లాయీస్ కూడా హ్యూజ్ రివార్డ్స్ పొందుతున్నారు. ఈ కంపారిజన్ శాంసంగ్ వర్కర్స్ లో ఎక్స్పెక్టేషన్ ని మరింత పెంచింది. కాంపిటేటర్ అయిన కంపెనీ ఎంప్లాయీస్ కి అంత రివార్డ్స్ ఇస్తుంటే మేం కూడా అలాంటి రికగ్నైజేషన్ పొందాలి కదా అని యూనియన్స్ ని డిమాండ్ చేశాయి. మొత్తంగా చూస్తే శాంసంగ్ 3 కోట్ల బోనస్ స్టోరీ అనేది ఒక సింపుల్ కార్పొరేట్ న్యూస్ కాదు. ఇది ఏఐ రివల్యూషన్ వల్ల టెక్నాలజీ ఇండస్ట్రీలో జరుగుతున్న మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఒక ఉదాహరణ. ఒకవైపు ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తుంటే ఇంకోవైపు ఆ టెక్నాలజీని బిల్డ్ చేస్తున్న ఇంజనీర్స్ మరియు వర్కర్స్ కి చరిత్రలో లేని రేంజ్ లో రివార్డ్స్ వస్తున్నాయి. ఈ శాంసంగ్ స్టోరీ ఏఐ ఎరాలో టాలెంట్, ఇన్నోవేషన్ మరియు సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ వాల్యూ ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.